ఇవాళ ఏపీ అసెంబ్లీలో ఓట్ ఆన్ బడ్జెట్ ప్రవేశపెట్టనున్న ఆర్థిక మంత్రి బుగ్గన. 3 లక్షల కోట్లతో ఏపీ ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్. సంక్షేమం కంటే ఇతర ఖర్చులకే కేటాయింపు. జగన్ను నమ్ముకుంటే జైలుకు వెళ్లాల్సి వస్తోంది. భవిష్యత్తులో విద్యుత్ ఛార్జీలు పెంచమన్న చంద్రబాబు. మిషన్ భగీరథ పనుల్లో అవకతవకలపై సీఎం సీరియస్. విజిలెన్స్ విచారణకు ఆదేశాలు జారీ. ఎంపీ అభ్యర్థుల ఎంపికపై టీ కాంగ్రెస్ కసరత్తు. ఆశావాహుల లిస్టును ఏఐసీసీకి పంపేందుకు నిర్ణయం. బీఆర్ఎస్కు పోరాటాలు కొత్త కాదు. తెలంగాణ ప్రయోజనాలే ముఖ్యమన్న కేసీఆర్. మోడీ చరిష్మా ముందు కాంగ్రెస్ కుట్రలు పనికిరావు. కేంద్రంలో ఎన్డీఏ హ్యాట్రిక్ పక్కా అన్న కిషన్ రెడ్డి. అస్థినాలో తెలంగాణ పాలిటిక్స్. కాంగ్రెస్ గూటికి బీఆర్ఎస్ కీలక నేతలు. కులగణన తర్వాతే స్థానిక ఎన్నికలు నిర్వహించాలి. 42% రిజర్వేషన్ హామీ నెరవేర్చాలన్న ఎమ్మెల్సీ కవిత. తెలుగు రాష్ట్రాలపై బీజేపీ హైకమాండ్ ఫోకస్. ముఖ్య నేతలతో బిఎల్ సంతోష్ రహస్య సమావేశం. తెలంగాణ బీజేఎల్పీ నేత ఎంపికపై కొనసాగుతున్న సస్పెన్స్. బడ్జెట్ సమావేశాల నేపథ్యంలో ఎల్పీ నేతపై చర్చ. లోక్సభ ఎన్నికలపై బండి సంజయ్ ఫోకస్. ఈ నెల 10 నుంచి ప్రజాహిత పేరుతో బస్సు యాత్ర. మరో 60 గ్రూప్ 1 పోస్టులకు భర్తీకి అనుమతి. త్వరలో నోటిఫికేషన్ ఇవ్వాలని టీఎస్పీఎస్సీకి ఆదేశం. తనపై వస్తున్న ఆరోపణలపై స్పందించిన మహేందర్ రెడ్డి. దుష్ప్రచారాలు చేసే వారిపై పరువు నష్టం దాఖలు చేస్తానని హెచ్చరిక. ఆరుమూరులో మహిళా శిశు సంక్షేమ అధికారిపై విషప్రయోగం. సస్పెండ్ చేయడంతో ఘాతుకానికి పాల్పడ్డ అటెండర్. హెచ్ఎండిఏ మాజీ డైరెక్టర్ అక్రమాస్తుల కేసులో మరో అరెస్ట్. శివబాలకృష్ణ సోదరుడు నవీన్ను అరెస్టు చేసిన ఏసీబీ. హైదరాబాద్లో హ్యాష్ ఆయిల్ ముఠా అరెస్ట్. 3 నిందితులను అదుపులోకి తీసుకున్న బొల్లారం పోలీసులు. పల్నాడు జిల్లాలో సినీ ఫక్కీలో చోరీ. రెక్కీ చేసి 5 లక్షలు చోరీ చేసిన దుండగులు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఈడీ దర్యాప్తు. కేజ్రీవాల్ వ్యక్తిగత కార్యదర్శి ఇంట్లో సోదాలు. శరద్ పవార్కు ఎన్నికల సంఘం షాక్. అజిత్ పవార్ వర్గానికి ఎన్సీపీ గడియారం గుర్తు. అండర్-19 ప్రపంచ కప్ ఫైనల్లో యువ భారత్. సెమీస్లో దక్షిణాఫ్రికాపై భారత జట్టు విజయం.